నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. పశ్చిమాసియాలో యుద్ధం మూడవ వారంలోకి ప్రవేశించినా కూడా ఎక్కడా యుద్ధం ఆగేటువంటి దాఖలాలు కల్పించడం లేదు. వారం రోజుల్లో యుద్ధం ముగుస్తుందంటూ మొదట యుద్ధాన్ని మొదలుపెట్టినప్పుడు చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు యుద్ధాన్ని ఆపడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసినా కుదరట్లేదు. ఇరాన్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. దీంతో ఇప్పటికే 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు యుద్ధంలో. వాణిజ్యపరంగా కూడా అంతర్జాతీయంగా అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పట్ల మరింత కఠిన వైఖరిని ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు. ఇరాన్ ఆర్థిక మూలాధారమైనటువంటి కార్గ్ ఐలాండ్ చమురు కేంద్రం పైన అమెరికా ఇప్పటికే భారీ దాడులు చేయగా తాజాగా మరొక సంచలన కామెంట్లు చేశాడు ట్రంప్. మేము సరదాకి కూడా ఇప్పుడు అవసరమైతే మరికొన్నిసార్లు అక్కడ బాంబుల వర్షం కురిపిస్తామంటూ ఆయన వ్యాఖ్యానించడం ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. సరదా కోసం కూడా బాంబులు వేస్తారా అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు కొనసాగుతుంది. అయితే ట్రంప్ అసలు వారం రోజుల్లో ముగుస్తుందనుకున్నటువంటి యుద్ధాన్ని దీర్ఘకాలం వైపు తీసుకువెళ్తున్నారా? అనుకోకుండా ఆయన ఈ యుద్ధంలో అడుగుపెట్టి పూర్తిస్థాయి యుద్ధంగా మార్చినట్టుగా కనపడుతుందా? దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ బ్యూరో చీఫ్ విజయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, సరదా కూడా బాంబులు వేస్తామంటూ ట్రంప్ చేసినటువంటి ప్రకటనని ఎలా చూడొచ్చు? అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఐరాస కానీ మిగతా దేశాలు యాక్సెప్ట్ చేయొచ్చా? యుద్ధం ఇంకా ఎక్కడా తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఏంటి తాజా పరిస్థితులు? ఎస్ సాయి, మీరు ఒక మాట చెప్పారు. అంటే ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే సరదా కోసం కూడా మేము అవసరమైతే ఇరాన్ మీద పదే దాడులు చేస్తాం, యుద్ధం చేస్తాం అనేటువంటి ఒక ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే సమాజంలో బాధ్యత కలిగినటువంటి ఏ పౌరుడైనా కూడా, ముఖ్యంగా చిన్నపిల్లవాడైనా సరే, ఒక్క మాటలో చెప్పాలంటే 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడు. ఎందుకంటే అమెరికా లాంటి అగ్రదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రత్యక్షంగా పరోక్షంగా శాసించేటువంటి ఒక దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు, ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే సరదా కోసం కూడా అవసరమైతే ఇరాన్ మీద దాడులు చేస్తామంటే ఇప్పటికే దాదాపుగా 1000 మంది ఈ యుద్ధం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నారు. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పూర్తిగా ఇప్పుడు చిన్నాభిన్నమై తలకిందులుగా మారేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదే యుద్ధం కానీ సరిగ్గా మరొక 3 నెలల పాటు కానీ కొనసాగితే చాలా దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పతనం అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి అనేక దేశాలు, జీడిపిని పెంచుకుంటూ అనేక దేశాలు కూడా ఇవాళ చైనా అమెరికాతో పోటీ పడేటువంటి స్థాయికి వస్తున్నటువంటి మనలాంటి దేశం మీద కూడా, దీని మీద భారత్ మీద కూడా ప్రత్యక్షంగా ప్రభావం చూపేటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా ట్రంప్కి పిచ్చి పట్టిందా అనేటువంటి ఒక ఆలోచన కూడా వస్తుందని చెప్పాలి సాయి. దాన్ని మొదటి వారం రోజుల్లోనే ఆపేస్తాను, మా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో ఒక్కసారి రంగంలోకి దిగితే మొత్తం సెట్ అయిపోతుంది అన్నటువంటి ట్రంప్ ఇప్పుడు 3 వారాలు దాటింది, ఇంకా ఒక కంక్లూజన్కి వచ్చే పరిస్థితి లేదు, ఇంకా ఇది ముగుస్తుందని చెప్పడానికి కూడా లేదు. హర్ముజ్ జలసంధి క్లోజ్ అయితే మీ సెక్యూరిటీ ఇస్తాం, మేము అక్కడ మొత్తం హర్ముజ్ కూడా మేము టేక్ ఓవర్ చేస్తామని చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు వాళ్ళని అది వదిలిపెట్టండి, హర్ముజ్ని రిలీజ్ చేయండి అని ఇరాన్ని అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయి, ఇక్కడ మనం 2 అంశాలని ప్రధానంగా ప్రస్తావించాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం దేనికోసం అంటే ఇది ఖచ్చితంగా అమెరికా అవసరాల కోసమే యుద్ధం జరుగుతుంది, అందులో ముమ్మాటికి ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు భారత్ విషయాన్ని ఒకసారి మనం పరిగణలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇండియా ఎవరి వైపు నిలబడాలి అని అంటే ఇప్పుడు 2 దేశాలు కూడా, ముఖ్యంగా అటు ఇరాన్ కావచ్చు, అదేవిధంగా ఇజ్రాయెల్ కావచ్చు, ఈ 2 దేశాలతో మంచి దౌత్య సంబంధాలు మనకున్నాయి. ముఖ్యంగా అటు అమెరికా విషయంలో కూడా మనం అమెరికాని బహిరంగంగా వ్యతిరేకించి కూడా ఏ యాక్షన్ తీసుకున్నా కూడా అది మన దేశం మీద, మన ఆర్థిక వ్యవస్థ మీద కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఇండియా ఈ వ్యవహారంలో ఆచితూచి నడుస్తుంది. అయితే ఇక మీరు అన్నట్టుగా ట్రంప్ విషయానికి ఇస్తే ఇక్కడ మనం వస్తే 2 విషయాలు ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పుడు ట్రంప్ వైఖరి వల్ల అమెరికా పరువు మొత్తం పోయింది. ఇప్పటి వరకు కూడా అమెరికా అనేది దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు ఒక పెద్దన్న పాత్రను పోషిస్తుందనే చెప్పాలి. అయితే ముఖ్యంగా ఇక్కడ
ఇప్పుడు అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నా లేదంటే వేరే ఎవరన్నా ఉన్నా కూడా ఉన్నటువంటి అధ్యక్షులందరూ కూడా ఆ దేశ అవసరాల కోసమే వాళ్ళ పాలన అంతా కూడా సాగుతూ వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా ట్రంప్ చేస్తున్నటువంటి అనాలోచిత నిర్ణయాలను మనం పదే పదే చూస్తున్నాం. ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడంటే యుద్ధానికి సంబంధించి కూడా కేవలం వారం రోజుల్లోనే ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధాన్ని పూర్తి చేస్తాము, అక్కడ నాయకత్వాన్ని కూడా మారుస్తాము, సుప్రీం లీడర్గా ఎవరైతే ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్నటువంటి అలీ ఖమేనీని అంతం అందించిన తర్వాత వారి స్థానంలో కొత్త నాయకత్వాన్ని తీసుకురావడమే తమ యుద్ధం లక్ష్యం అన్నటువంటి చెప్పినటువంటి ట్రంప్ ఖమేనీ హత్య తర్వాత ఆ వెంటనే అక్కడ తిరిగి వీళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని పెట్టేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇరాన్కి సంబంధించి చాలా క్లారిటీగా ఇరాన్ చెప్పింది, ఎందుకంటే మీరు ఒకవేళ మా మీద దాడి చేస్తే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద మేము అటాక్ చేస్తాం, ఆ జలసంధిని క్లోజ్ చేస్తామని యుద్ధానికి ముందే చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా సరిగ్గా ఇదే మే మాసంలో పోయిన ఏడాది కూడా నేరుగా అమెరికా యుద్ధంలో పాల్గొనకుండా ఇజ్రాయెల్ ద్వారా నేరుగా ఇరాన్ మీద దాడులు చేసినటువంటి పరిస్థితులు చూసాం. అదేవిధంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద కూడా అటాక్స్ చేసినటువంటి పరిస్థితులు చూసాం. అయితే పూర్తి స్థాయి యుద్ధం మాత్రం జరగలేదు. అప్పుడే ఒక రకంగా అమెరికానే ఇజ్రాయెల్ ద్వారా ఈ యుద్ధం చేయించడం ద్వారా తర్వాత అయినా కూడా భవిష్యత్తులో అమెరికా నేరుగా అటాక్ చేస్తుందనేటువంటి ఒక లీక్ని నేరుగా అమెరికానే ఇరాన్కి ఇచ్చిందని చెప్పాలి. ఈ సంవత్సర కాలంలో ఇరాన్ అలర్ట్ అయింది. అమెరికాకు ఉన్నటువంటి బలం ఏంటి, అదేవిధంగా ఇజ్రాయెల్కు ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి, వీటన్నిటి మీద కూడా పూర్తిగా ఒక అవగాహన తీసుకొచ్చిన తర్వాతే ముఖ్యంగా చిన్న తక్కువ ఖర్చుతో ఆయుధాలను తయారు చేయడం, తక్కువ ఖర్చుతో ఆత్మాహుతి డ్రోన్స్ను తయారు చేయడం, ముఖ్యంగా అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరాలు ఎక్కడైతే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నిఘా పెట్టడం, అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళకి టెక్నాలజీకి సంబంధించి కూడా అటు చైనా సహకారం తీసుకోవడం, రష్యా సహకారం తీసుకోవడం. రెండు దేశాల నుంచి కూడా ఇరాన్కు అవసరమైనటువంటి యుద్ధ సన్నాహాలన్నింటినీ కూడా ఈ 10 నెలల కాలంలో ఇరాన్ చేసుకోగలిగింది. అది అమెరికా ఇచ్చినటువంటి అవకాశంగానే మనం చెప్పాలి. ఇక్కడ మరొక విషయం కూడా ఏంటంటే అమెరికా ఇరాన్ని చాలా ఈజీగా కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. వెనుజులా అధ్యక్షుడిని ఏ విధంగా అర్ధరాత్రి అమెరికాకు సంబంధించినటువంటి బలగాలను అక్కడ పంపించి నేవల్కి సంబంధించినటువంటి ఏదైతే సైనిక అధికారులను అక్కడ పంపించి నేరుగా వెనుజులా అధ్యక్షుడిని క్యాప్చర్ చేసి కుటుంబంతో సహా తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు చూసాం. అదేవిధంగా క్యూబా ఏదైతే వెనుజులాని ఆక్రమించారో అదేవిధంగా ఇరాన్ని కూడా కనీసం ఒక వారం 10 రోజుల్లోనే లొంగ తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అమెరికా దగ్గర అంత సైనిక సంపత్తి ఉంది, ముఖ్యంగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి టెక్నాలజీ కూడా తోడవుతుంది కాబట్టి చాలా ఈజీగా ఈ విషయాన్ని డీల్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని అందరూ కూడా భావించారు. అయితే అనూహ్యంగా ఇక్కడ చావు దెబ్బ తీసింది ఇరాన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇరాన్కి ఇచ్చినటువంటి అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంది. ముఖ్యంగా ఇరాన్కి సంబంధించినటువంటి ఐఆర్జీసీకి సంబంధించినటువంటి ఈ సైనిక వ్యవస్థ అంతా కూడా సుప్రీం లీడర్గా ఉన్నటువంటి ఖమేనీ చాలా ఇక్కడ విచ్ఛిన్నం చేశారు. అక్కడ ఎక్కడైనా కూడా ఒక సైనిక అధికారి ఎవరైతే అగ్రస్థానంలో ఉంటారో ఆర్మీ చీఫ్లు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్సే ఆ దేశంలో ఉన్నటువంటి కింద లెవెల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఫాలో అవుతుంటారు. కానీ ఇక్కడ ఇరాన్ అనుసరించినటువంటి వ్యూహం ఎక్కడికక్కడ, అంటే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ దాడులు చేస్తే వెంటనే తిరిగి మీరు దాడులు చేయడానికి పూర్తి ఒక అధికారాలని స్వేచ్ఛని అయితే ఆ కింద స్థాయి ఉన్నటువంటి సైనిక అధికారులకు ఇవ్వడమే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా అటు ఇజ్రాయెల్కు అమెరికాకు మారింది. మరొక విషయం ఏంటంటే ప్రధానంగా ఒకటి అంటే ఇరాన్ నష్టపోవడానికి ఏం లేదు, ఆల్రెడీ సుప్రీం లీడర్ పోయారు కాబట్టి అంత తెగించి బరిలోకి దిగుతుంది, చివరి శ్వాస వరకు అన్నట్టు దిగుతుంది. కానీ అమెరికా ఇక్కడ ట్రంప్ అధికారంలోకి వచ్చిందే గ్రేట్ అమెరికా మేక్ అగైన్ అనేటువంటి నినాదంతో అదేవిధంగా అందరి మీద సుంకాలు విధించాడు. అమెరికాకి నేను రెవెన్యూ పెంచుతా, ₹1 కూడా వేరే దేశాలకు వెళ్ళనివ్వనన్నాడు. కానీ ఇరాన్ మీద యుద్ధం కారణంగా ఇప్పటికే ₹1,000 కోట్ల అమెరికా ధనాన్ని వృధా చేస్తున్నాడనేటువంటి ఒక అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. దీనివల్ల అక్కడ అమెరికాకే ఇప్పుడు ప్రత్యక్షంగా ఏ లైన్ మీద అయితే అధికారంలోకి వచ్చాడో ఆ లైన్నే అక్కడ మిస్ అయినట్టు కనిపిస్తుంది కదా. ఎస్ఐ ఇక్కడ మరొక విషయాన్ని కూడా గమనించాలి. ఎంటైర్ ఎపిసోడ్లో ఇప్పుడు ఇరాన్ అలాగే వర్సెస్ ఇజ్రాయిల్ అమెరికా ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అని అంటే ఎవరిని అడిగినా కూడా ఈ యుద్ధాన్ని ఫాలో అవుతున్నవారు లేదా ఏ దేశంలో ఈ వార్తల్ని ఫాలో అవుతున్నటువంటి వారు అడిగినా కూడా చాలా స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ అమెరికా ఒక యాంగిల్లో ఓడిందనే చెప్పాలి, మరొక యాంగిల్లో అమెరికా గెలిచిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా తలకిందులై అన్ని దేశాలన్నీ కూడా ఈ చమురు
సరఫరా నిలిచిపోవడం, గ్యాస్ సరఫరా నిలిచిపోవడం, ఎగుమతులు దిగుమతులు పూర్తిగా ఆగిపోవడం వల్ల మొత్తం ఇతర దేశాలు ఏదైతే ఎదుగుతున్నటువంటి దేశాలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటే అప్పుడు అమెరికా మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అమెరికా దగ్గర నుంచి ఈ చమురు కావచ్చు, లేదంటే అక్కడ అమెరికాకు సంబంధించినటువంటి దిగుమతులన్నీ కూడా ఆ దేశం నుంచి చేసుకోవాల్సినటువంటి అవసరం ఇతర దేశాల మీద పడుతుంది. అప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి డాలర్ వాల్యూ స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో గడిచినటువంటి ఈ 2 వారాల టైంలో అమెరికన్ డాలర్ వాల్యూ పెరుగుతూ వస్తుంది. సో రూపాయి మన ఇండియన్ కరెన్సీకి సంబంధించినటువంటి చూసినట్లయితే రూపాయి వాల్యూ కూడా పడిపోతున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే వ్యూహంగా అంటే ఒకవైపు ట్రంప్ చేస్తున్నటువంటి మొత్తం వ్యవహారం అంతా కూడా చూడడానికి ట్రంప్ పిచ్చోడుగానే కనిపిస్తుండొచ్చు. ట్రంప్ చేస్తున్నటువంటి వ్యవహార శైలి అంతా కూడా ఒక మానసిక స్థితి సక్రమంగా లేనటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి విమర్శలుగానే మనం భావించవచ్చు. కానీ దీని వెనక ఒక పెద్ద వ్యూహమే దాగి ఉందనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి సాయి. ఎందుకంటే ఇదే విధంగా ఒక 3 నుంచి 4 నెలల పాటు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయిపోతే అమెరికాకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అవడం వల్ల ముఖ్యంగా ఆర్థికంగా చాలా బలంగా ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పూర్తిగా కుప్పకూలిపోతుంది. అదేవిధంగా ఆయా దేశాల మీద ఆధారపడినటువంటి ఏదైతే ఏషియన్ కంట్రీస్ ఉన్నాయో ఏషియన్ కంట్రీస్తో పాటు ఆర్థికంగా కొంత బలంగా ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీస్ మీద కూడా దీని ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఆయిల్కి సంబంధించినటువంటి దిగుమతులన్నీ కూడా నిలిచిపోవడం, ఎల్పిజికి సంబంధించినటువంటి దిగుమతులన్నీ కూడా ఆగిపోవడంతో ఇప్పటికే యూరోపియన్ కంట్రీస్ మీద కూడా దీని ప్రభావం పూర్తిగా పడిందనే చెప్పాలి. ఓ వైపు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మరొక విషయాన్ని కూడా తాజాగా ట్రంప్ చేసినటువంటి ప్రకటన కూడా మనం ప్రస్తావించాలి సాయి. ఏమన్నాడంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది కేవలం ఇది ఇరాన్ గల్ఫ్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. ఇది ఈ దేశాలు ఏదైతే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ సరఫరాకు సంబంధించి ఆధారపడినటువంటి దేశాలు ఉన్నాయో ఈ దేశాలన్నీ కూడా రంగంలోకి దిగాలి. చివరాఖరికి చైనా కూడా ఇందులో రంగంలోకి దిగాలి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఎవరి దేశాలకు సంబంధించినటువంటి నౌకలు ఇక్కడ నౌకాయానం చేస్తున్నాయో వాళ్ళందరూ కూడా దిగి ఇరాన్ మీద ఒత్తిడి తీసుకురావాలి. అవసరమైతే ఈ సెక్యూరిటీకి సంబంధించి కూడా మీరు పాలు పంచుకోవాలనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా రీసెంట్గా ట్రంప్ ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూడాలి. అంటే ఇక్కడ ట్రంప్ చేతులు ఎత్తేసాడు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఏ విధంగా మీరు అడ్డుకోవాలని చూసినా కూడా మేము ఆ ప్రయత్నాలను అడ్డుకుంటాము. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా యథావిధిగా ఆయిల్ సరఫరా, చమురు సరఫరా అనేది కూడా జరుగుతుంది అనేది ముందు చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు చేతులు ఎత్తేసి ఏమంటున్నాడంటే సో ఇది నా వల్ల కావట్లేదు అనేటువంటి విషయాన్ని చెప్పకుండానే సో ఎవరైతే ఇప్పుడు దీనివల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో ఆ దేశాలు రంగంలోకి దిగాలి. చైనాతో సహా రంగంలో దిగి ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలని ట్రంప్ చెప్పడాన్ని చూస్తే ఇక్కడ తాను ఏదైతే చేయాలనుకున్నాడో అది సరిగ్గా చేశాడనే చెప్పాలి. అయితే మరొక విషయం కూడా ఇక్కడ ముఖ్యంగా ఇంకొక అమెరికా ఇక్కడ ఓడిపోతుంది, ఈ యుద్ధంలో అమెరికాకు మైనస్ అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తే సాయి, ఇక్కడ అమెరికా ఏ దేశాన్నైనా కూడా 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమెరికా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం మీదైనా దాడి చేయగలదు, ఏ దేశాన్నైనా లొంగ తీసుకోగలదు, ఏ దేశం మీదైనా సరే ఒత్తిడి చేయగలదు అనేటువంటి ఇప్పటి వరకు ఒక ఇన్ఫర్మేషన్, ఆ మెసేజ్ అందరిలో కూడా ఉండేది. కానీ ఇప్పుడు అది ఆ నీలి నీడలు తొలగిపోయానే చెప్పుకోవాలి. ఎందుకంటే అమెరికా ఇరాన్ని లొంగ తీసుకోవడం కోసం ఇప్పటికే అమెరికా గల్ఫ్ కంట్రీస్లో చాలా దేశాల్లో ముఖ్యంగా చమురు సరఫరా ద్వారా ఆయిల్ బావులు ఉన్నటువంటి న్యాచురల్ గ్యాస్ ఉన్నటువంటి ఆయా దేశాలన్నింటినీ కూడా ఒమన్ కావచ్చు, ఖతార్ కావచ్చు, యుఏఈ కావచ్చు, అదేవిధంగా మిగిలినటువంటి అన్ని దేశాలు తుర్కియాతో సహా అన్ని దేశాల్లో అమెరికా వాళ్ళకి సంబంధించినటువంటి మిలిటరీ బేసెస్ని ఎప్పుడో అక్కడ పెట్టుకునింది. అంటే అక్కడ నుంచి ఏ దేశం మీదైనా దాడి చేయడానికి, ఇరాన్ మీద ముఖ్యంగా ఇరాన్ను లొంగ తీసుకోవడానికి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఆ భూభాగంలోనే అమెరికా అక్కడ మిలిటరీ ఆపరేషన్స్ని కొనసాగించడం కోసం అక్కడే కొన్ని ఎయిర్ బేసెస్ని ఏర్పాటు చేసుకుంది. అయినా కూడా ఇప్పుడు ఇరాన్ని లొంగ తీసుకోలేకపోవడంతో ఇప్పుడు ఒక రకంగా అమెరికాకు సంబంధించినటువంటి మిలిటరీ పవర్ సో ఏ దేశం మీద కూడా వినియోగించాలన్నా కూడా అంత ఈజీ కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి దేశాల మీద అమెరికా ఆటలు చెల్లవు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇరాన్ నేరుగా అమెరికా ఎయిర్ బేసెస్ మీద కొట్టింది, అమెరికా మిలిటరీ ఫోర్సెస్ ఉన్నటువంటి వాటి మీద టార్గెట్ చేసింది, చిన్న తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి డ్రోన్స్ ద్వారా అటాక్ చేయగలిగింది. అలాగే అమెరికాకు సంబంధించినటువంటి నావెల్
వార్షిప్గా చెప్పుకునేటువంటి అంటే ఏదైతే ఫైటర్ జెట్స్ని తీసుకువెళ్ళేటువంటి యుద్ధ వాహక నౌకగా చెప్పుకునేటువంటి అబ్రహం లింకన్ మీదనే దాడి చేసింది. ప్రపంచంలోనే అతి పవర్ఫుల్ న్యూక్లియర్ యుద్ధ వాహక నౌకగా చెప్పుకునేటువంటి అమెరికాకు సంబంధించినటువంటి అబ్రహం లింకన్ మీద దాడి చేయగలిగిందంటే ఇరాన్. సో అమెరికాకు సంబంధించినటువంటి నావికా దళం మీద కావచ్చు, లేదంటే సైనిక సంపత్తి మీద కావచ్చు, అమెరికాకు సంబంధించినటువంటి నిఘా వ్యవస్థ మీద కావచ్చు, లేదంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద కావచ్చు, అందులో ఉన్నటువంటి ఆ డొల్లతనం అంతా కూడా ఇప్పుడు క్లియర్ కట్గా అందరికీ అన్ని దేశాలకి అర్థమైందని చెప్పాలి సాయి. రైట్, థ్యాంక్ యూ విజయ్. సో మొత్తానికి అది ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధము పూర్తిగా ఇదొక దీర్ఘకాలిక యుద్ధంగా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏ రకంగా మారిందో అలాంటి పరిస్థితులకి ఇది దారి తీస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఏమాత్రం కూడా ఇరాన్ వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. హార్మోజ్ జలసంధి కూడా మేము దాన్ని పూర్తిగా సెక్యూరిటీ కల్పిస్తాం, ఇరాన్ చేతి నుంచి బయటకు తీసుకొస్తాం అనుకున్నటువంటి ట్రంప్ అదంత ఈజీ కాదన్నటువంటి విషయం తనకు కూడా అర్థమైనట్టుగా తెలుస్తుంది. అక్కడ రంగంలోకి దిగిన తర్వాత ఇరాన్ చేస్తున్నటువంటి వ్యూహాలు పూర్తిగా అంతుచిక్కక అమెరికా ఇప్పుడు అక్కడ నుంచి ఇతర దేశాల సహాయాన్ని అర్థించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఏదేమైనా ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ చేసినటువంటి యుద్ధం అయితే అది వెంటనే ముగుస్తుందని చెప్పేసి తక్కువ అంచనాతో వేసి ఒక తప్పటడుగు వేసినట్టుగానే పరిణామం చూస్తే కనిపిస్తుంది.